పారమిత విద్యా సంస్థలో ప్రాజెక్టు బెస్ట్ లెర్నింగ్ ఎగ్జిబిషన్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2024-25 సంవత్సరంలో 55 ఉత్తమ ఇన్నోవేటర్ ప్రాజెక్టులను 275 మంది విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్. నగరంలోని మంకమ్మతోట పారమిత ఉన్నత పాఠశాల ప్రాజెక్టు బెస్ట్ లెర్నింగ్ ఎగ్జిబిషన్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావుతో కలిసి వేడుకలను ప్రారంభించారు శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్. ఇందులో 6 నుండి 9వ తరగతి విద్యార్థులు 55 ఉత్తమ ప్రాజెక్టులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఈ విద్యా సంస్థలకు చెందిన సుమారు 1500 మంది విద్యార్థులు పరిశోధన, సామాజిక శాస్త్రాల అనుసంధానం తదితర విభాగాల్లో ప్రాజెక్టులు తయారు చేశారు. ఇందులోని ఉత్తమ 55 ప్రాజెక్టులను ఎంపిక చేశారు మహారాష్ట్ర నుండి వచ్చిన నిపుణులు. ఈ సందర్భంగా వారికి అవార్డులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ ప్రాజెక్టు ఆధారిత అభ్యాసన ద్వారా గత 9 సంవత్సరాలుగా దాదాపు 30,000కు పైగా విద్యార్థులు, 500కు పైగా ఉపాధ్యాయులు ప్రయోజనం పొందారని పీబీఎల్ హెడ్ లలితా మోహన్ సాహు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రస్మిత, రాకేష్, ప్రాచి, రమణ, వినోద్రావు, వియూఎం ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, శ్రీకర్, శర్మిష్ట, ప్రశాంత్, కవితా ప్రసాద్, గోపీకృష్ణ, పీబీఎల్ హెడ్ లలితా మోహన్ సాహు, పీబీఎల్ సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. If you have to construct knowledge, build knowledge, it should be long drawn, process driven, systems driven. That knowledge will stay with you, but not the shortcut knowledge. Please remember, if you have to go to IIT engineers or doctors or whatever, even if you want to become civil officers, collector, etc., etc., you have to, explore each concept by applying your life's experiences. That's more important thing. If you take away life's experience, start learning something, it looks to be very drab, dull and monotonous. So that education is gone.